అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలతో మధ్యప్రాచ్యం మళ్లీ భగ్గుమంది. పరస్పర దాడులతో పశ్చిమాసియా మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హర్ముజ్లో నౌకలపై దాడులకు దిగారని ఆరోపిస్తూ అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలపై సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా విరుచుకుపడింది. అందుకు ధీటుగా బదిలిచ్చిన టెహ్రాన్ యుఎస్ స్థావరాలపై దాడులకు దిగింది. ఇరు దేశాలు భీకర దాడులకు దిగుతుండటంతో గల్ఫ్ దేశాలు సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలతో శాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన అజ్ఞాత దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఇరాన్లోని 80 పైగా లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్ముజ్లో పౌరులున్న నౌకలను లక్ష్యంగా చేసుకున్నందుకే దాడులకు దిగినట్లు స్పష్టం చేసింది. ఇరాన్ ఆయుధ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి స్థావరాలు, డ్రోన్ ప్రయోగ సౌకర్యాలు, ఓడరేవు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు హర్ముజ్ జలసంధిలో ఐఆర్జీసీకి చెందిన 60 చిన్న పడవలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తాజా దాడులు గతంలో కంటే 4 నుంచి 5 రెట్లు పెద్దవి అని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. శక్తి, పరిధి పరంగా 4 నుంచి 5 రెట్లు పెద్దగా దాడులు చేసినట్లు పేర్కొన్నాయి. నౌకలపై దాడులు చేయడం వంటి ఇరాన్ చర్యలు శాంతి ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దాడులు జరిగినట్లు ఆక్సియోస్ మీడియా వెల్లడించింది. నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కియే వెళ్లిన ట్రంప్ అక్కడ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్జెక్, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్లతో భేటీ నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దక్షిణ ఇరాన్లోని కర్గ్, కేష్మ్ ద్వీపాల్లో పేలుళ్లు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాల్లోనూ పలు పేలుళ్లు సంభవించినట్లు నివేదించింది. సిరిక్ రేవు, బందర్ అబ్బాస్లోని షాహిద్ హక్కానీ పోర్టులో కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బుషెహర్, మెహర్ నగరాల్లోనూ పేలుళ్లు శబ్దాలు వచ్చినట్లు సమాచారం. అమెరికా జరిపిన చాలా దాడుల్లో పౌర ప్రాంతాల లక్ష్యంగా జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. బుషెహర్ ప్రాంతం వైపు దూసుకొచ్చిన యుఎస్ MQ-9 డ్రోన్ను కూల్చివేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాక్లో ఖమేనీ అంత్యక్రియల నుంచి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టెహ్రాన్కు తిరిగి వచ్చేశారు. అటు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్లోని 85 అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. బహ్రెయిన్లోని షేక్ ఈసా స్థావరంపై డ్రోన్ అటాక్ చేసినట్లు ధృవీకరించింది. బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్ స్థావరం, కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఎలాంటి బాహ్య జోక్యాన్ని ఇరాన్ అనుమతించబోదని ఐఆర్జీసీ పేర్కొంది. అటు ఇరాన్ దాడుల కారణంగా కువైట్, బహ్రెయిన్లలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. తమ ప్రాంతాలపై దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు అడ్డుకుంటున్నట్లు కువైట్ సైన్యం తెలిపింది.